గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా భార్య పైన పట్టా ఇచ్చినారు. కానీ నేను టౌన్ కన్వీనర్గా అధికార పార్టీకి అప్పుడు వైఎస్ఆర్పీ టౌన్ కన్వీనర్గా ఉన్నానని, ఇప్పుడు అధికారంలోకి వస్తానే పార్టీ నా మీద కచ్చి కట్టి కొందరు ఫిర్యాదు మేరకు నా ఇల్లు ఏదో నేను కట్టుకునే పార్టీకి చురుగ్గా పనిచేస్తానని నా ఇల్లును కూల్చడానికి కూల్చేసినారు. ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ ద్వారా దాన్ని డిస్మాలిష్ చేపిస్తున్నారని దాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అది వాళ్ళకే తెల్ల అధికార పార్టీ మేము అప్పుడు ఏదో చురుగ్గా పాల్గొని నా బూత్ మెజారిటీ వచ్చింది. టౌన్లో అనే దానికి 2-3 బూతులు మెజారిటీ. ఒక వ్యతిరేక బాగా కష్టపడి ఏదో మా ఉండమాట పార్టీకి పట్టు, అందువలన ఇట్లా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలని కూలుస్తున్నారు. ప్రస్తుతానికి ఒకటి తీసినారు. ఇంకా నెక్స్ట్ ఎన్నెన్ని వస్తాయో వినుకోరి పేరు మీద ఎన్ని వస్తాయి అనేది తెల్లదు కదా నాకు కూడా. ఇప్పుడు ఎవరి మీదల్లా కన్నేసినారు. ఇప్పుడు ఒకటి ఇప్పుడు స్టార్ట్ నాది. ఇంకా నెక్స్ట్ ఎవరెవరు తీస్తారనేది గతంలో ఇంక తెలుస్తుంది. దీన్ని నా ఆర్థికంగా పార్టీ చురుగ్గా ఉండకోకుండా అణిసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నా ఆలోచన. అందుకు మాకు ఊడి ఉండే ఎమ్మెల్యేనా ఇట్లా కార్యకర్తలకు ఒకవేళ పార్టీలు ఉంటాయి పోతుంటాయి, దానికి సంబంధం లే. న్యాయ చట్ట ప్రకారం పోవాలని నేను ధన్యవాదాలుగా ఎమ్మెల్యేని కోరుకుంటాను. ఇంట్లో 9 అడుగులు ఉంది. ముసలిళ్ళు ముద్ర మాకే అయిపోయింది లేదు. ఏదో బిడ్డ కొడుకున్నారు, చదువుకున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం ఏదో 1.5 సెంటు ఎట్లయితుంది ఇరుకు ఏనా అని 2 పట్టాలు తీసుకుని అని ఏదో కట్టుకున్నాము. కట్టుకునే దానికి ఇది ఎంఆర్ఓ ఏందో తెల్లారుజామున కనిపించిపోయినారు. మళ్ళీ అన్నీ ఇప్పుడు వీళ్ళందరినీ వచ్చి ఈ ప్రకారం కూల్చేస్తున్నారు సార్. అధికార పార్టీకి చురుగ్గా పనిచేస్తున్నామని ఎంత